హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సరూ స్వీట్ హోమ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను పాలక్ చికెన్ పకోడా చేస్తున్నానండి. దానికోసం నేను చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. బోన్ విత్ బోన్స్, వితౌట్ బోన్స్ తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఇప్పుడు మన ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్ ఒకటి తీసుకున్నానండి. ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి పాలక్ వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము ఇందులోనే. ఆ తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఇందులో నేను. తర్వాత పెరుగు కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తానండి నేను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తాము. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేస్తాను. ఇందులో 1 స్పూన్ వేస్తాను, ఇంకొక స్పూన్ దాంట్లో వేసుకుంటాను. ఆ తర్వాత కొద్దిగా ఈ పొడి శనగపిండి కూడా వేస్తానండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుందాము. సో ఇప్పుడు అన్నీ నేను మిక్సీ పేస్ట్ చేసుకుందాం. మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు చికెన్లో కలుపుకుందాము. సో ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ పీసెస్కి ఇవన్నీ కలుపుకుందాము. ఇది మనకు కొంచెం చూడడానికి జారుడుగా ఉంది కదండి, ఏం పర్లేదు. కావాలంటే మీరు కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. నేను కూడా కొంచెం యాడ్ చేస్తాను కార్న్ఫ్లోర్ ఇందులో. సో నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం పలచపడింది కాబట్టి చేత్తో అయితే యూస్ చేయొద్దండి మనం, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేస్తాం కాబట్టి చేయి చాలా మంట అవుతుంది. కాబట్టి స్పూనే యూస్ చేయండి. సో ఇలానే ఉంటుంది, పర్లేదు, ఏం కాదు. చికెన్ బాగా మ్యారినేట్ అవుతుందండి. సో దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలానే మ్యారినేట్ చేసేద్దాము. చూడండి, హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపి ఇంకొకసారి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ పెట్టానండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము, ఒక్కొక్క పీస్. సో ఆయిల్ అంతా అది కొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఆయిల్ బయట వస్తుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మేము ఒక్కొక్క పీస్ వేసుకుందామండి. అది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సిమ్లోనే పెట్టుకోండి. సో సిమ్లో పెట్టిన ఒక 2-3 మినిట్స్ నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. అది వాటర్ కొంచెం హీట్ అయ్యే వరకు. సో ఇప్పుడు ఒకవైపు అయితే బ్రౌన్ అయ్యింది, ఇంకొక వైపు అయితే కుక్ అవుతుంది. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే మన డిష్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే మన చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. బాగా చూడండి, కలర్ చేంజ్ అయింది, లోపల నుంచి కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడైతే తీసేసుకుందాం మనం. సో చూస్తున్నారు కదండి, మన పాలక్ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికైతే చాలా టేస్టీగా ఉంది. నేను ఇంకా తింటే ఇంకా బాగుంది. సో మీకు నచ్చిందని తప్పకుండా ఆశిస్తున్నాను. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.